లార్డ్. అందరికి ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన గొప్ప నామంలో హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరు బాగున్నారా? ప్రతిరోజు బాగుండాలి, ప్రతి దినం దేవుని స్తుతించాలి. అది దేవుని యొక్క చిత్తం మన పట్ల మనకెంతో మేలు మంచి జరుగుతుందని మనం నమ్ముదాం. ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తుతించుదాం. ఈ దినం కూడా దేవుని స్తుతించడానికి మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థన పూర్వకంగా ఈ దినాన్ని మనం ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, ఈ దినం కూడా నీ సన్నిధి మాతో ఉన్నందుకు వందనాలు ప్రభువా. భూమి ఆకాశములకు దేవా స్తోత్రాలు, సర్వసృష్టికర్త వందనాలు దేవా. ఈ దినం నాయన నీ యొక్క సన్నిధి, నీ కాపుదల, భద్రత, నీ క్షేమము మా హృదయాల్లో నిండుగాను సమృద్ధిగా ఉన్నట్లుగాను దేవా మమ్మల్ని బలపరచండి, దీవించండి. నాతో మాతో మాట్లాడండి, ప్రతి ఒక్కరిని బలపరచండి. ఈ దినం నాయన నీ వాక్యం వినటానికి నీ యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరిని బలపరచండి. నీ మాటల ద్వారా మమ్మల్ని ఆదరించండి, ధైర్యపరచమని, మహిమా ఘనత నీవే పొందమని. ఈ దినం కూడా సంఘాన్ని గురించి, సంఘక్షేమాన్ని గురించి, అనగా మా గురించి, మా క్షేమాన్ని గురించి, మా కుటుంబాల గురించి నీవు మాట్లాడబోయే ప్రతి మాట శ్రద్ధగా వినటానికి కృప చూపండి. మాకు చేయబోయే ప్రతి మేలును, మంచిని మేము నీ వాక్యములను గుర్తించినట్లుగా దీవించండి. మా దేశాన్ని, మా రాష్ట్రాలను దీవించండి. మా సంఘాలను, మా సమాజాలను దీవించండి. సేవకులను, సేవకురాండ్రులు, వారి కుటుంబాలను దీవించండి. బలహీనులుగా ఉన్నవారు, రోగగ్రస్తులు ఉన్నవారు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు, కృంగి కృషించిపోయి నలిగి నాశనమై వేసారిపోయి విసుగు చెంది పతనమైపోయిన కుటుంబాలు యేసు నామంలో బాగుపడునుగాక, లేవనెత్తబడుదురుగాక, స్వస్థత పొందురుగాక, ధైర్యపరచబడుదురుగాక, శుద్ధాత్మ వారిని నింపునుగాక, పవిత్రాత్మ వారిని బలపరచునుగాక, ఆదరించునుగాక, వారి సహాయము వారికి దొరుకునుగాక. వారి యొక్క ప్రభా నిరుత్సాహం, నిస్సత్తువ, కృంగుబాటుతనం, నిరాశ, నిస్పృహ, ప్రతి విధమైనటువంటి బంధకాలు అన్ని తెగిపోయి నాశనం చేయబడి విడుదల, స్వస్థత ప్రభు అయిన యేసు క్రీస్తు దగ్గర నుండి నిజమైనటువంటి శాంతి, సమాధానం అనుభవించుదురుగాక. ఇప్పుడే ప్రభు ఒక అద్భుతం జరిగినగా యేసు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఓకే, ఇదైనా కూడా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోయే మాటను శ్రద్ధగా విన్నాం పిల్లరా. God is going to speak with us today also. Even today also, God is so good with us. Hallelujah. దేవుడు ఈ దినం కూడా మనతో చాలా మంచిగా ఉండాడని మనం వింటా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. చాలా గొప్పగా ఉన్నాడు, చాలా అద్భుతంగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు మంచిగానే ఉంటాడు మనతో. ఆయన మంచి చేస్తాడు, మేలు చేస్తాడు. మీ జీవితాల్లో కొన్ని నిరాశపడొద్దు, నిస్పృహకు గురి కావద్దు, కృంగిపోవద్దు, అధైర్యపడొద్దు, విశ్వాసాన్ని వదులుకోవద్దు, నిరీక్షణ కోల్పోవద్దు. ధైర్యంగా ఉండండి. ఏ శ్రమ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ ఉండా, నిందలు, అవమానాలు, వేదనలు మిమ్మల్ని కృంగదీస్తున్నా ఏం భయపడొద్దు పిల్లారా. ఎందుకంటే దేవుడు తన సంఘాన్ని తను కడతాను అని చెప్పాడు. నా చర్చిని, నా సంఘాన్ని నేను కడతాను. సంఘం అంటే బిల్డింగే కాదని మనం చెప్పుకుంటా ఉన్నాం. సంఘం అంటే దేవుని బిడ్డలు, పిలువబడిన బిడ్డలు, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా రక్షించబడి ఒక చోట సమకూర్చబడి సమాజంగా కూడుకొని దేవుని స్తుతించేటువంటి వారు సంఘము. ఆ సంఘాన్ని కడతానంటున్నాడు మత్తయి సువార్త 16:18. ఆ సంఘాన్ని యేసు ప్రభు ఈ దినము పరామర్శిస్తూ ఉన్నాడు. సంఘములో మీరు సభ్యులై ఉన్నారు, కుటుంబంలో మీరు సభ్యులై ఉన్నారు. దేవుని కుటుంబంలో, దేవుని సంఘములో, దేవుని మందిరములో, దేవుని యొక్క సన్నిధిలో మీరు కుటుంబ సభ్యులుగా ఉన్నారని నేను తెలియజేస్తా ఉన్నాను అంటున్నారా. మీకోసము, నా కోసం, మనందరి కోసం ప్రభు ప్రాణాన్ని పెట్టాడు. బాధలో ఉన్నారా? కుంగిపోయి ఉన్నారా? నిరుత్సాహంలో ఉన్నారా? నిస్సత్తువులో ఉన్నారా? లేకపోతే రోగముతో, వ్యాధితో ఉన్నారా? మరణించినటువంటి పరిస్థితుల్లో మీ ప్రియులు మిమ్మల్ని విడిచిపోతే మీరు ఆ బాధలో, దుఃఖంలో ఉన్నారా? ఈ దినమే యేసు క్రీస్తు ప్రభు ఒక అద్భుతాన్ని మీ జీవితంలో చేయబోతున్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు డూ ఎ మిరకల్ ఇన్ యువర్ లైఫ్. అద్భుతాలు జరగాలి పిల్లారా. మన జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తాడు. జీసస్ విల్ డూ మిరకల్స్ అండ్ వండర్స్ అండ్ సైన్స్ ఇన్ యువర్ లైఫ్ టుడే.
He never forsake you, nor never leave you. He is with you. He promised us in Matthew chapter 28, verse 18 through 20. He promised with us, I will be with you to the ends of the earth. భూదిగంతాల వరకు నీకు తోడుగా ఉంటానన్నాడు. ఇదేనా మనం అపోస్తుల కార్యం 9వ అధ్యాయాన్ని మనం కంటిన్యూ చేద్దాం. పోయిన యొక్క మరి అంటే వారంలో శనివారంలో మనము అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం చదువుతున్నాం. ఎన్నో విషయాలు అపోస్తున్నటువంటి పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు తన దేవుడు ముట్టి తను దర్శించి తనకు ప్రత్యక్షమై తనతో మాట్లాడి తను దర్శించి నూతన పరిచి క్రొత్త జీవితాన్ని ఇచ్చి నూతన జీవితాన్ని ఇచ్చి ఏ విధంగా దేవుడు ఆయన సన్నిధికి అపోస్తున్నటువంటి పౌలు గారిని నడిపించుకున్నాడు, ఏ విధంగా రక్షించుకున్నాడు, ఏ విధంగా సంఘములో దేవుడు అపోస్తున్నటువంటి పౌలు గారిని సౌలుగా ఉన్నప్పుడు తన జీవితాన్ని మార్చి తన పాత్రగా అనేకమైనటువంటి మనుషుల ఎదుట, రాజుల ఎదుట, అన్యుల ఎదుట, ఇశ్రాయేలీల ఎదుట, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యుల ఎదుట, అలాగనే ప్రధాన యాజకులు, రోమన్ గవర్నమెంట్లో ఉన్నటువంటి అధికారులందరూ ఎదుర్కోండి దేవుని నామాన్ని మహిమపరుచుకుంటానని సెలవిచ్చినట్లుగా 9వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుండి 30వ వచనం వరకు అద్భుతాలు చేస్తా, గొప్ప కార్యాలు చేస్తా సౌలుని ఎంతగానో దీవించాడని దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. పిల్లారా, యేసే క్రీస్తని దేవుని కుమారుడని ఆయన ప్రకటించుకుంటా వచ్చాడు. ఆ తర్వాత ఆయనే దేవునిగా నిరూపించాడు. మానవుడిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుని కుమారుడు, ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన దేవుడై తన యొక్క సింహాసనములో ఆసీనుడై ఉన్నాడని పౌలు గారు, పేతురు గారు, యోహాను గారు, ఇంకా తదితర భక్తులు, అపోస్తులు, పరిశుద్ధులు అందరూ ప్రకటించారు. దేవునికి స్తోత్రం. ఇదేనో అద్భుతమైనటువంటి విషయాలు మనం చదువుపోతున్నాం. పిల్లారా, సంఘము విస్తరించాలి, సంఘము అభివృద్ధి చెందాలి. అందుకే దేవుడు అపోస్తుల్ని లేవనెత్తుకుంటా ఉన్నాడు, ప్రవక్తలను లేవనెత్తుకుంటా ఉన్నాడు, సువార్థికుల్ని లేవనెత్తుకుంటా ఉన్నాడు, కాపరుల్ని లేవనెత్తుకుంటా ఉన్నాడు, ఉపదేశకుల్ని లేవనెత్తుకుంటా ఉన్నాడు. అనేకుల జీవితాల్లో అద్భుతాలు చేయవారు గాను, గొప్ప కార్యాలు చేయవారు గాను, భాషలు మాట్లాడేవారు గాను, స్వస్థపరచు వారు, కృపావరం కలిగినటువంటి వారు గాను, ప్రవచించే వరం కలిగినటువంటి వారు గాను, అనేకుల భాషలు అర్థం చెప్పేటువంటి వరం కలిగినటువంటి వారు గాను, వివేచన, జ్ఞానము, తెలివి, బుద్ధి కలిగినటువంటి వరాలతో దేవుడు సంఘాన్ని నింపుతా ఉన్నాడు. గాడ్ ఈజ్ ఫిల్లింగ్ ద చర్చ్, ద ఎక్లెసియా, ద క్వహాల్, the Qahal. Praise the Lord. It's not a building. Congregation means gathered people, assembled people, those who were called by Jesus Christ and separated, anointed, and set apart for the holy God and holiness. Praise the Lord. దేవుని కొరకు పరిశుద్ధులుగా నియమించబడినటువంటి వారు పిల్లారా, దేవుని సంఘం అంటే, దేవుని బిడ్డలంటే మీరు దేవుని చేత పిలువబడినటువంటి వారని నేను చెబుతా ఉన్నాను. భయపడొద్దు, అధైర్యపడొద్దు, కుంగిపోవద్దు. ఎవ్వరిని చూసి మీరు భయపడొద్దు, ఎవ్వరి మాటలు విని మీరు అధైర్యపడొద్దు, పరిస్థితులను చూసి భయపడొద్దు, ఆర్థిక పరమైన ఇబ్బందులు చూసి భయపడొద్దు. అనేక సార్లు మన యొక్క అజ్ఞానం చేత, మన యొక్క మరి తెలియనితనం చేత అనుకోవచ్చు, కొన్నిసార్లు మూర్ఖత్వం ద్వారా, కొన్నిసార్లు మొండితనం చేత, కొన్నిసార్లు మన యొక్క తొందరపాటును బట్టి, వివేచన లేని దాన్ని బట్టి, గ్రహింపు లేని దాన్ని బట్టి, అత్యాశను బట్టి, కొన్ని ఆశలు, కోరికలు మనలో ఉండటాన్ని బట్టి మనం తొందరపడిపోయి అప్పుల పాలైపోతాం. కొన్ని పైసలు అనుకోకుండా మనం కొందరు చేతుల్లో పెట్టేస్తాం ఆశపడి. కొన్నిసార్లు పొలంలో పెట్టేస్తాం, కొన్నిసార్లు బిజినెస్లో పెట్టేస్తాం, కొన్నిసార్లు బ్యాంకుల్లో అనేకమైనటువంటి విషయాల్లోనికి డిపాజిట్లు చేసేస్తూ ఉంటాం, లేకపోతే ఆన్లైన్లో పెడతా ఉంటాం. కొన్నిసార్లు తొందరపడి వస్తువులు కొంటా ఉంటారు, అనవసరమైనటువంటివి కూడా. సో దానివల్ల అనేక సార్లు ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తాయి పిల్లలు. కొంతమందిని మనుషులు నమ్ముతాం,
దానివల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తాయి. కొన్నిసార్లు మనం కొన్ని ఎడ్యుకేషన్కి కానీ కొన్ని అంటే డెవలప్మెంట్ చేయటానికి ఇన్వెస్ట్ చేసేటువంటి విషయాలు కానీ దానివల్ల కూడా కొన్నిసార్లు నష్టపోతాం, బలహీనలు అయిపోతాం, కృంగిపోతాం. ఏది చేసినా మీ జీవితంలో మీ ద్వారా తప్పు జరిగినప్పటికీ మీరు భయపడొద్దు, కృంగిపోవద్దు, బాధపడొద్దు, దిగులు పడొద్దు. మీరు దేవుని సంఘమై ఉన్నారు. యు ఆర్ ద ఎక్లేషియా ఆఫ్ జీసస్ క్రైస్ట్. నా సంఘాన్ని నేను కడతానంటున్నాడు ప్రభు. మీరు ఎలాగుండా కానీ ప్రభువు కట్టే పనిలో ఉన్నాడు. కట్టేవాడు అది ఎలాగుండా కానీ దాన్ని సరి చేసుకుంటాడు. ఒక కుండ చేసేవాడు అది ఎలాగుండా కానీ ముద్ద విడిపోతున్నా పగిలిపోతున్నా మళ్ళా సరి చేసి మళ్ళా ప్రయత్నం చేస్తాడు దాన్ని చేయడానికి. అలాగే బిల్డింగ్లు కట్టేవాళ్ళు కూడా అది విచ్చలవిడిగా అయిపోతా ఉన్నా కానీ, పగిలిపోతున్నా కానీ, విరిగిపోతున్నా కానీ, ఒక్కోసారి సిమెంట్ ఎక్కువ అవ్వచ్చు, ఇసుక ఎక్కువ అవ్వచ్చు, ఒక్కోసారి పొరపాట్లు జరగవచ్చు, అయినా మళ్ళీ సరి చేసుకుంటాడు. మంచిగా వచ్చే వరకు ఒక లెవెల్ పెట్టి గుండ్రాయి ఒకటి పెట్టి సుత్తి తీసుకొని, ఒల్లి తీసుకొని, టాపీ తీసుకొని, కొన్నిసార్లు సరిచేసేటువంటి కొన్ని వస్తువులు తీసుకొని, హల్లెలూయా, కొన్ని కోసేటువంటి, నరికేటువంటివి. దేవుడు కట్టే పనిలో ఉన్నాడు పిల్లారు. దేవుడు ఆయన యొక్క పనిని ఆయన చేస్తా ఉన్నాడు. ఆయన వస్తువులు ఆయన వాడుతూ ఉన్నాడు. నీకు ఏం కాకుండా, నువ్వు కుంగిపోకుండా, నలిగిపోకుండా, విసుగు చెందకుండా, వేసారిపోకుండా, పతనం అవ్వకుండా, లేకపోతే పాడైపోకుండా, వ్యర్థమైపోకుండా, వ్యర్థమైన దానిని కూడా ఈ దినాల్లో మనం వింటా ఉంటాం. వ్యర్థం కాదంటే ఏది కూడా ప్లాస్టిక్ కవర్లతో సహా, బాటిల్స్తో సహా అందమైన పూల కుండీలు చేస్తున్నారు తెలుసా. ప్లాస్టిక్ బాటిల్స్, వాటర్ బాటిల్స్ తాగి పడేస్తాం మనం చాలా. దాన్ని కూడా పూల కుండీల్లా చేసుకోవచ్చు, పెద్ద బాటిల్స్ అయినా చిన్న బాటిల్స్ అయినా. మలాన్ని కూడా వ్యర్థం కాకుండా గ్యాస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. మనం కొన్నిసార్లు ఎగ్స్ ఆమ్లెట్ చేసుకొని కానీ, లేకపోతే కూరలు చేసుకొని కానీ, ఫ్రైడ్ రైస్ కానీ ఎగ్స్ చేస్తూ ఉంటాం కదా. ఎగ్స్ పైన ఉండేటువంటి దాన్ని పగలగొట్టి పడేస్తాం. దానిని తీసుకెళ్ళి దాన్ని మన ఆరోగ్యం కొరకు కూడా దానిని మంచిగా చేస్తూ ఉండాలి, మెడిసిన్ లాగా. ఐరన్ కావాలి కదా మనకి, ఐరన్లా పనిచేస్తుందంట, కాల్షియంలా పనిచేస్తుంది. ఏది వ్యర్థం కాదు, మనం వ్యర్థం అవుతే అని పారేస్తాం మనమైతే. కానీ దాన్ని విలువ తెలిసిన వాళ్ళు పిల్లారా విలువగా చేస్తారు. దేవుడు దాని విలువ తెలిసిన వాడు, నీ విలువ తెలిసిన వాడిని నీవేంటో ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవు, దేవుని కుమారుడు, దేవుని కుమార్తెవు. ఒక తండ్రి అంట చనిపోయే స్థితిలో తన హాస్పిటల్లో ఉండి బెడ్ మీద ఉండి తన కుమారుడికి ఒక వాచ్ ఇస్తాడు. ఇచ్చి, కుమారుడా ఈ వాచ్ తీసుకొని వెళ్ళి అంగట్లో ఎంతకి కొంటారో కనుక్కొని రా నాన్న అని చెప్పాడు. వెళితే అతను ఒక 10,000 ఇస్తాను అని చెప్పాడు. అమ్మే అతని దగ్గరికి వెళ్తే 10,000 వస్తాయంట ఈ వాచ్ అమ్మితే అని చెప్పాడు తండ్రి దగ్గరకు వచ్చి. మళ్ళా సరే ఈసారి నువ్వు వెళ్ళి కుదవ పెట్టే వాడి దగ్గరికి వెళ్ళి కనుక్కొని ఆయన ఎంత ఇస్తాడు, కుదవ పెడదాం, అమ్మటం ఎందుకులే అని అంటే కుదవ పెట్టే వాడి దగ్గరికి తీసుకెళ్తే దీన్ని నేను 1,000 రూపాయల కంటే ఎక్కువ అని చెబుతాడంట. అమ్మితేనే 10,000, కుదవ పెడితేనే 1,000 రూపాయలు. సరే నాన్న అలా కాదు, ఇంకొక వ్యక్తి దగ్గరికి నేను పంపిస్తాను, వెళ్ళి ఆ వ్యక్తికి ఇది చూపించు అని అన్నాడన్నమాట. అతను వెళ్ళి అడిగితే ఇది చాలా విలువ చేస్తుంది, చాలా ఓల్డ్, ఇది ఓల్డ్ ఈజ్ గోల్డ్. సో దీన్ని మేము దాదాపుగా 4 కోట్లు పెట్టి కొంటామని అన్నాడంట. చూసారా, 200 సంవత్సరాల క్రితం వాచి అంటది. సో దాన్ని ఎక్కడ మ్యూజియంలో పెడతానని అన్నాడు. మ్యూజియానికి సంబంధించిన వ్యక్తి అతను. సో తండ్రి కుమారుడికి కొంతమంది దగ్గర పంపించాడు అనమాట. అలాగనే ప్రియులారా, మన విలువ తెలిసిన వాళ్ళ దగ్గర మనం ఉండాలి. మన విలువ తెలిసిన వాడు మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. విలువ తెలియని మనుషుల దగ్గర నీ విలువను, నీ గౌరవాన్ని చీపుగా, తక్కువగా నువ్వు అనేక సార్లు కోల్పోయి ఉంటావు, తగ్గించబడి ఉంటావు, హీనంగా చూడబడి ఉంటావు. నిన్నెంతో మంది హీనంగా, నీచంగా చూసుంటారు ఎన్నోసార్లు. కానీ భయపడొద్దు. నిన్ను హీనంగా, నీచంగా చూడకుండా నీ విలువను గుర్తించే
నీ యొక్క రక్షకుని దగ్గరికి, నీ సృష్టికర్త దగ్గరికి నువ్వు వస్తే నీ జీవితం అద్భుతంగా మార్చబడుతుంది. అదే మనం చదువుతా ఉంది, సంఘాన్ని గురించి మాట్లాడుకుంటా ఉంది. సంఘంలోకి వచ్చిన వారు ఎన్ని అద్భుతాలు చూస్తున్నారో మనం చూస్తున్నాం. సంఘము ద్వారా దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడు. సంఘం అనగా నీవు నేనే. సంఘములో మనందరిని కూడా దేవుడు ఒక ప్రశస్తమైనటువంటి విలువైన వ్యక్తులుగా చూస్తున్నాడు పిల్లారా. సంఘములకు చేర్చబడిన వారందరూ, సంఘములో ఉన్న వారందరూ విలువైన వారు, ప్రశస్తమైన వారు, పరిశుద్ధమైన వారు, దేవుని యొక్క కుమారులు, కుమార్తెలు. అదే మనం చెప్పుకున్నాం కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 6వ అధ్యాయంలోను 16 వచ్చిన దగ్గర నుండి మీరు చదువుకుంటే, అలాగనే 1 కొరింథీలోను 6వ అధ్యాయంలో 16 వచ్చిన దగ్గర నుండి అద్భుతమైనటువంటి విషయాలు పిల్లారా, చాలా అద్భుతమైనటువంటి విషయాలు. 2 కొరింథీ 1 కొరింథీ 6వ అధ్యాయం మొత్తం దేవుని స్తోత్రం. దేవుడు మనల్ని ఆయన సన్నిధిలో ఆయన యొక్క సంఘముగా చేసుకుంటా ఉన్నాడు, ఆయన మందిరముగా చేసుకుంటా ఉన్నాడు. ఆయన మనలో నివసిస్తానని చెబుతా ఉన్నాడు. ఆయన మనలో నివసించటానికి ఆశపడతా ఉన్నాడు, ఇష్టపడతా ఉన్నాడు. మనమేమో ఏదేదో మన జీవితంలో మనలో నింపుకోవాలని, మన హృదయంలో నింపుకోవాలని చూస్తూ ఉంటాం. వ్యర్థమైనవి, పనికిరానివి, విలువలేనివి, నాశనం చేసి, పాడు చేసి, పతనం చేసే వాటిని మన హృదయంలో, మన దేహంలో, మన మనస్సులో మనం నింపుకోవాలని చూస్తాం. కానీ దేవుడు అంటున్నాడు, నేను నిండుగా ఉండాలి నీ హృదయంలో, సమృద్ధిగా ఉండాలి అంటాడు అపోస్తలుడు పౌలు గారు. దేవుని వాక్యము కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 18 వచ్చిన దగ్గర నుండి మీరు చదువుకుంటే అద్భుతమైనటువంటి విషయాలు ఉండి, 16 నుండి చదువుకండి కూడా, చాలా గొప్ప విషయాలు. దేవుని వాక్యం సమృద్ధిగా ఉండాలి మీ లోపల, దేవుని వాక్యం మీ హృదయంలో ఉండాలంటాడు ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనంలో. మొదటి కీర్తనలో మొదటి 3-4 వచనాల్లో అద్భుతమైన మాటలు ఉండదు. ఎవరిలోనైతే సమృద్ధిగా వాక్యం ఉంటుందో, ఎవరైతే వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటారో వారు వారి మార్గాన్ని సఫలీకృతం చేసుకుంటారు, వర్ధిల్లింప చేసుకుంటారు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం దగ్గర నుండి 10వ వచనం వరకు చదువుకండి. అద్భుతమైన మాటలు, చక్కగా నడుస్తామనండి. సో వర్ధిల్లుతాం, మనం అభివృద్ధి చెందుతాం. అదే వాక్యం సెలవిస్తా ఉంది. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనం దగ్గర నుండి చదువుకుందాం ఈరోజు. యాక్ట్స్ చాప్టర్ 9 వర్స్ 31 through 43. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. యూదయలోను, సమరయలోను, గలిలయలోను దేశములందు అంతటా కూడా, అదే యేసు ప్రభు చెప్పింది అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనంలో. మీరు శక్తిని పొందుతారు నా కొరకు మీరు వేచి ఉన్నప్పుడు. మీరు ఎదురు చూడండి, తండ్రి వాగ్దానం కొరకు ఎదురు చూడండి, నేను పంపబోయే పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూడండి. నేను వెళితే గాని పరిశుద్ధాత్ముడు మీ మధ్యలోనికి రాడు అని చెప్పి యోహాను సువార్త 14, 15, 16 అధ్యాయాల్లో స్పష్టంగా మాట్లాడాడు. యేసు ప్రభు పరలోకానికి వెళ్లే ముందు మరోసారి, అంటే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత మాట్లాడుతున్నాడు ఈ మాటలు అపోస్తల కార్యంలో 1వ అధ్యాయంలో. ఆయన తిరిగి లేవకముందు మాట్లాడాడు. లూకా సువార్త 24వ అధ్యాయంలో కొన్నిసార్లు మాట్లాడాడు, తర్వాత లేచిన తర్వాత మాట్లాడాడు. యోహాను సువార్త 14, 15, 16 అధ్యాయాల్లో ఆయన భూమి మీద మానవుడిగా జీవించినప్పుడు మాట్లాడాడు. చివరి దినాల్లో మాట్లాడి 17వ అధ్యాయం కూడా, 17వ అధ్యాయం గొప్ప ప్రార్థన, దేవునితో సహవాసం, పరిశుద్ధాత్ముడు దేవుడు కలిసి జీవించేటువంటి జీవితాన్ని, తండ్రితో కలిసి జీవించే జీవితాన్ని, తండ్రికి ప్రార్థన చేసి భూమి మీద మానవుడిగా ఉన్నప్పుడు ఉపవాసాలను ప్రార్థన చేశాడు, స్తుతించి ప్రార్థన చేశాడు, ఆరాధించి ప్రార్థన చేశాడు, రాత్రి అంతా గోజాడుతూ ప్రార్థన చేశాడు. థ్యాంక్ యూ జీసస్. యేసు ప్రభు చెబుతా ఉన్నాడు, పిల్లారా మీరు వేచి ఉన్నప్పుడు శక్తిని పొందుతారు. అప్పుడు మీరు యూదయలోను, సమరయలోను, యెరూషలేములోను, యూదయలోను, గలిలయలోను, సమరయలోను దేశమంతటా మీరు నాకు సాక్షులుగా ఉంటారు అని అన్నాడు.
అదే మాట ఇక్కడ అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 31 వచ్చి చెబుతా ఉంది. కావున యూదయ, గలలయ, సమరయ దేశముల యందు అంతటా సంఘము క్షేమాభివృద్ధి నందుచు ఉందంట. ఎప్పుడు సౌలు మారిపోయాడు. అప్పటికి సౌలు మారక ముందు సంఘం ఏం చేసిందంటే చెదిరిపోయింది. యెరూషలేములో నుండి హింసలు తట్టుకోలేక, బాధ తట్టుకోలేక. ఎందుకంటే సౌలు అంత క్రూరంగా, నీచంగా ఇంటింటా వచ్చి చుట్టు పట్టుకొని లాక్కొస్తూ, చేతులు పట్టుకొని లాక్కొస్తూ, అందిన వాళ్ళంతా ఈడ్చుకొని పోతూ, స్త్రీలను పురుషులు లెక్క చేయకుండా తీసుకెళ్లి చెరసాల్లో చేశాడు. కొంతమందిని చంపించాడని కూడా వాక్యం చెబుతా ఉంది. 9వ అధ్యాయం మొదటి వచనంలో కూడా, 8వ అధ్యాయం మొదటి వచనం దగ్గర మీరు చదువుకుంటే అపోస్తుల కార్యంలో. కానీ 9వ అధ్యాయంలో మొదటి వచనం తర్వాత ఆయన మార్పును మనం చూస్తాం పిల్లారా. 4-5 వచనాల్లో తర్వాత నుండి మనం మార్పును చూస్తాం, అద్భుతాలను చూస్తాం, గొప్ప కార్యాన్ని చూస్తాం. ఆయన కూడా రక్షించబడి సువార్త ప్రకటించడం, యేసే క్రీస్తుని, యేసే దేవుని కుమారుడని, యేసు క్రీస్తు ద్వారానే రక్షణ ఉందని ప్రకటించడం మనం చూస్తాం పిల్లలు. అపోస్తలులు ప్రకటిస్తూ ఉన్నాడు, ప్రకటిస్తూ ఉన్నారు. అలాగే అపోస్తలులు అంటే పౌలు గారు కూడా సువార్త ప్రకటిస్తూ, యేసు ప్రభుని గురించి సువార్త ప్రకటిస్తూ, ఆయన కూడా అనేకమైనటువంటి ప్రాంతాల్లో, దమస్కులోను, ఆ తర్వాత యెరూషలేముకి వచ్చి, ఆ తర్వాత కైసరీ వెళ్ళాడని ఉంది, తర్వాత తార్షు వెళ్ళాడని ఉంది, తర్వాత ఇంకా అనేకమైనటువంటి ప్రాంతాల్లోకి వెళ్ళాడు. అనేకమైన రాష్ట్రాలు, జిల్లాలు, దేశాలు విస్తారంగా సువార్త ప్రకటించారు. ఇక్కడ పేతురు గారు సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు, పేతురు గారు అద్భుతాలు చేస్తూ ఉన్నప్పుడు దేవుని నామం పేరట, ఇంకా పేతురు సంపూర్ణంగా రాలేదు అన్ని జనాంగాన్ని సువార్త ప్రకటించడానికి. ఎక్కడ అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో వచ్చాడు. ఇప్పుడు ఇంకా 9వ అధ్యాయంలోనే ఉన్నాం మనం. సారీ, అంటే దగ్గరకు వస్తున్నాం. ఇంకా పేతురును కూడా దేవుడు సంపూర్ణమైన సువార్తకు పిలవటానికి దగ్గరకు వస్తున్నాం. అపోస్తలునటువంటి పౌలునైతే సౌలుగా ఉన్నప్పుడు ఆయనను మార్చి పౌలుగా చేసుకొని ఆయనను అన్యులకు సువార్త ప్రకటిస్తాడని చెప్పాడు అననీయాతో. ఈయన నా పాత్రగా ఉంటాడు, ఈయన అనేకులు ఎదుట సాక్షిగా ఉంటాడు, అనేకమైన హింసలు పొందుతాడు, అవమానాలు పొందుతాడు, చంపబడతాడు అని కూడా ముందే చెప్పేసాడు యేసు ప్రభువు. దేవునికి స్తోత్రం. హతసాక్షి అవుతాడు. హల్లెలూయా. కావున యూదయ, గలలయ, సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచు ఉండెను. ఇప్పుడు విస్తరిస్తా ఉంది సంఘం. ఇంకా పిల్లారా, దేవుడు తగిన కాలంలో మార్పులోకి తెస్తాడు. మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో క్రీస్తుకు విరోధులుగా ఉన్నటువంటి వారందరిని కూడా దేవుడు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరిని మార్చి రక్షణ కార్యాన్ని వారి జీవితంలో జరిగించి వారిని గొప్ప స్వార్థికులుగా వాడుకోబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్ర. అలాంటి సేవకుల్ని దేవుడు లేవనెత్తి అలాంటి గొప్ప వారి ఎదుట నిలబెడతాడని, అనేకులకు రక్షణ సువార్త ఇప్పుడు ప్రకటిస్తున్న దానికంటే కూడా వేధిస్తూ, హింస పెడుతూ, బాధ పెడుతూ, నిందిస్తూ, అవమానిస్తూ, నానా రకాలుగా క్రూరంగా, అతి నీచిగా మాట్లాడుతున్న వారి నోరు యేసే క్రీస్తు, యేసే దేవుడు అని ప్రకటించబోతా ఉంది. దేవునికి స్తోత్రం. ఇది సౌలు జీవితంలో జరిగింది పిల్లారా. 30వ వచనం వరకు అదే మనం చదువుకున్నాం. ఇప్పుడు 31వ వచనం చెబుతా ఉంది, సంఘము అభివృద్ధి చెందుతా ఉంది. సంఘానికి కొన్ని రోజులు శ్రమ ఉంటది, అన్ని రోజులు ఉండదు. ప్రతి విశ్వాసికి కొన్ని రోజులే శ్రమ. క్రీస్తులో ఉంటే అది శ్రమగా అనిపించదు, వాక్యములో ఉంటే శ్రమగా అనిపించదు, ప్రార్థనలో ఉంటే శ్రమగా అనిపించదు, బాధగా అనిపించదు. నిందగా ఉన్నటువంటి దానిని దేవుడు పూదండగా మారుస్తాడు. రైతులాగా బూడిదిగా ఉన్నదాన్ని, నిందగా ఉన్నదాన్ని, అవమానంగా ఉన్నదాన్ని ఆయన గొప్పగాను, పూదండలుగాను, ఇంకా అధికమైనటువంటి సువాసనగాను, జీవ వాక్యాన్ని ప్రకటించే సువాసన. ప్రైజ్ లార్డ్. అదే బైబిల్ సెలవిస్తా ఉంది. జీవ వాసన ప్రకటింప చేస్తారు పిల్లలు, జీవాన్ని ప్రకటిస్తారు. అదే జరుగుతూ ఉంది ఇక్కడ పేతురు గారి జీవితంలో కూడా. సంఘము భయముతో, ఆదరణతో దేవుని యందు నడుస్తూ ఎంతో గొప్పగా విస్తరిస్తా ఉంది. సో ద చర్చ్ throughout all Judea and Galilee and Samaria had peace and was being built up.
and walking in the fear of the Lord and in the comfort of the Holy Spirit. It multiplied. Acts chapter 9 verse 31. Now 32. ఇప్పుడు 32 వచనం. ఆ తర్వాత పేతురు సకల ప్రదేశములలో సంచారము చేయుచు లుద్దాలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చెను. లుద్దాకు వస్తా ఉన్నాడు. లుద్దాలో కాపురమున్న పరిశుద్ధులు ఉన్నారంట అక్కడ. అందుకే దేవుని వాక్యం అనేక సార్లు పరిశుద్ధులకు అని చెప్పబడతా ఉంటుంది. పరిశుద్ధులకు రాస్తున్నట్లుగా, పరిశుద్ధులతో మాట్లాడుతూ ఉన్నట్లుగా, పరిశుద్ధపరచబడిన వారు అని ఉంటుంది వాక్యంలో. యేసు క్రీస్తు రక్తం ద్వారా, వాక్యం ద్వారా దేవుడు పరిశుద్ధపరుస్తా ఉన్నాడు. మనుషుల్ని పీల్చుకొని పరిశుద్ధపరిచి సపరేట్గా ఒక గుంపులో ఉంచి వాడుకుంటా ఉన్నాడు. అదే సంఘం. హల్లెలూయా. ఇది 4 బిల్డింగ్లే చర్చిలు అనుకుంటున్నారు, సంఘాలు అనుకుంటున్నారు చాలా మంది. అన్ని ఎలాగైతే అనుకుంటున్నారు, వాళ్ళకి అనుకూలంగా ఉంటున్నారు పాస్టర్లు, పాదిరీలు. ఆ పని మీద కాన్సన్ట్రేట్ ఎక్కువగా పెడతా ఉన్నారు. ఎక్కువ సువార్త మీద, వాక్యం ప్రకటించడం మీద, ఆత్మల రక్షణ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి, కేంద్రీకరించాలి మన యొక్క హృదయాన్ని, మన అంతరంగాన్ని. పరిశుద్ధులు ఇక్కడ లుద్దాలో కాపురం ఉన్నటువంటి పరిశుద్ధులు. 33 వచనం. అక్కడ పక్షవాయువు కలిగి 8 సంవత్సరములు ఏండ్ల నుండి మంచము పట్టి ఉండిన ఐనేయు అను ఒక మనిషిని చూచి, ఐనేయు అనేటువంటి అతను 8 సంవత్సరాల నుండి మంచం పట్టి ఉన్నాడంట. పక్షవాయువు కలిగి, పక్షవాతం వచ్చి భయంకరమైనటువంటి విషయాల్లో ఇతడు బాధపడతా ఉన్నాడు. కాళ్ళు చేతులు పడిపోయి నడవలేని పరిస్థితుల్లో, ముఖం అంతా కూడా, మూతి అంతా వంకర అయిపోతుంది కదా పక్షవాతం వచ్చినప్పుడు. సో వ్యాధితో ఉన్నాడు. సారీ ఐఎమ్ వెరీ సారీ. అతడు వ్యాధితో ఉన్నాడని మనం చూస్తా ఉన్నాం పిల్లారా. రోగముతో ఉన్నాడు, బాధలో ఉన్నాడు. బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది 8 సంవత్సరాల నుండి. 34 వచ్చిన సెలవిస్తా ఉంది, పేతురు ఐనేయ, యేసు క్రీస్తు నిన్ను స్వస్థపరచుచు ఉన్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొనమని అతనితో చెప్పగా. యేసు క్రీస్తు నిన్ను స్వస్థపరుస్తా ఉన్నాడు, నువ్వు లెగిసి నీ పరుపు నువ్వే పరుచుకో అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అతనితో చెప్పగా వెంటనే అతడు లేచెను. లుద్దాలోను షారోనులోను కాపురమున్న వారందరూ అతను చూసి ప్రభు తట్టు తిరిగిరి. లుద్దాలోను షారోనులోను కాపురం ఉన్నటువంటి వారందరూ కూడా అతను చూసి ప్రభు తట్టు తిరిగారంట. ఇక్కడ ఏం గమనిస్తున్నారు పిల్లలు మీరు? అద్భుతం జరిగిన వెంటనే ప్రభు తట్టు తిరుగుతున్నారు చాలా మంది. కొంతమంది ఈ అద్భుతాన్ని, ఈ స్వస్థతల్ని ఇష్టపడరు. అవి చేయొద్దు, మనము వాటిని గురించి ప్రకటించొద్దు అని చెబుతారు. ఎవరో మూర్ఖులు చెబుతారు, మొండోళ్ళు, క్రూరులు, నీచమైన స్వభావం కలిగిన యూదుల్లాగా ఇశ్రాయేలీలో ఉన్నటువంటి సమరయులు, కొంతమంది శాస్త్రులు, పరిసేయులు, సద్దుకైలు ఉంటారు చూడండి, వాళ్ళ దగ్గర చెందిన వాళ్ళు కొంతమంది, మార్పు చెందడానికి ఇష్టపడిన వాళ్ళు. ఇలాంటి గ్రూపులు ఉన్నాయి ఇంకా క్రైస్తవ్యంలో కూడా. క్రీస్తు నమ్ముకున్నారు కానీ యేసు ప్రభు స్వస్థతను వాళ్ళు నమ్మరు పిల్లారు. యేసు ప్రభు వరాన్ని, యేసు ప్రభు యొక్క పరిచర్యలను, యేసు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా వరాలు ఇస్తూ పరిచర్యలను ఇస్తూ అని 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలోను మొత్తం చదవండి. 12వ అధ్యాయం, రోమా పత్రిక 12వ అధ్యాయం మొత్తం చదవండి. అలాగే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మొత్తం చదవండి. 3వ అధ్యాయం కూడా మొత్తం చదవండి. అసలు ఎఫెసీ పత్రిక 6 అధ్యాయాలు చదవండి. సంఘాన్ని గురించి, అంటే మిమ్మల్ని గురించి, నన్ను గురించి మాట్లాడుతాం. మనం ఏమై ఉన్నాం క్రీస్తులో, క్రీస్తు మనకేమై ఉన్నాడు, క్రీస్తు ఏమై ఉన్నాడు ఇప్పుడు, ఆ విషయాలన్నీ కూడా దేవుని వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. ఇతడు తన పరుపు తాను పరుచుకున్నాడు, తన పరుపు తాను తీసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొనమని అతనితో చెప్పగా అతడు లేచాడు, తన పరుపు తానే పరుచుకున్నాడు. వెంటనే అతడు లేచెను. లుద్దాలోను షారోనులోను కాపురం ఉన్న వారందరూ అతను చూసి
ప్రభువు తట్టు తిరిగెను. అద్భుతాలు మంచిదే పిల్లారా, స్వస్థతలు మంచిదే, గొప్ప కార్యాలు మంచిదే. అప్పుడు ప్రభు తట్టు తిరుగుతారు కదా, సంఘములు యాడ్ చేయబడతారు కదా, అనేకులు మారు మనసు పొందుతారు, పాపక్షమాపణ పొందుతారు, విడుదల పొందుతారు, భయముతో నింపబడతారు, దేవుని చూస్తారు, దేవుని ఆశీర్వాదాలు అద్భుతాలు వారు అనుభవిస్తారు, రక్షణ పొందుతారు. అలా అద్భుతాలు జరగకపోతే ఎట్లాగండి? రక్షణే గొప్ప అద్భుతం. రక్షణ పొందటానికి ఒక అద్భుతం జరగాలి కదా. ఇక్కడ అపోస్తుల ద్వారా అద్భుతం అప్పుడు ఆ కాలంలోనండి, ఇప్పుడు లేవంటారు చాలా మంది. లేవంటే ఎట్లాగా? మూర్ఖుడా, బుద్ధిహీనుడా అంటున్నాడు దేవుడు. నేను స్వస్థపరిచి యెహోవాను నేనని చెప్పాను కదా, నేను నిన్న నేడు నిరంతరం మారనని చెప్పాను కదా, మార్పు లేని వాడిని చెప్పాను కదా నేను. ఆయన మార్పు లేని వాడు, మారడు. మూర్ఖులారా, ఇప్పుడైనా మారు మనసు పొందండి, మీరు పశ్చాత్తాపడండి అంటున్నాడు దేవుడు. దేవుని వాక్యాన్ని నమ్మని వారులారా, విశ్వాసం లేనటువంటి మూర్ఖులారా, అవివేకులారా, సర్ప సంతానం అంటున్నాడు ఇంకా కొన్ని స్థలాల్లోనైతే, విశ్వాసం లేని వాళ్ళు చూసి. లుద్దాలోను షారోన్లోను అనేక మంది ప్రభు తట్టు తిరిగేది, అనేక మంది మార్చబడ్డారు, అనేక మంది నూతన పరచబడ్డారు. పౌలులాగా ప్రభు తట్టు తిరిగి సంఘములో కలపబడ్డారు. సంఘము ఈ విధంగా అభివృద్ధి చెందుతుందని కూడా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఆ తర్వాత 36 వచ్చింది, అపోజిట్ కానీ 9:36 వచ్చింది. మరియు యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను, ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. తబితా అనేటువంటి ఆమె ఉంది, ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరుంది. ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. ఈమె జీవితం ఏంటంటే సత్క్రియలు చేయటం, ధర్మ కార్యాలు చేయటం. వావ్! దేవుడు వాడుకునే బిడ్డల్లో అద్భుతాలు జరుగుతాయి పిల్లారా. ఈ దినం నీ జీవితంలో ఒక సత్క్రియ ఉండాలి, ఒక అద్భుతం జరగాలి. దేవునికి స్తోత్రం. ఈమె గురించి స్పష్టంగా ఉంది. సత్క్రియలు అంటే మంచి క్రియలు చేస్తుంది, ధర్మాలు కూడా చేస్తా ఉంది. ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. కొర్నేలు కంటే ముందు ఈ ద్వారకా గురించి, తబితా గురించి మాట్లాడబడతా ఉంది. చాలా అద్భుతమైనటువంటి మాటలండి ఈమె గురించి దేవుడు ఈ తబితా గురించి ఈ యొక్క ద్వారకా గురించి మాట్లాడుతుంది. ఈ 37వ వచనంలో 37 వచనం చదువుదాం. అపోస్తలుల కార్యం 9:37. ఆ దినముల యందు ఆమె కాయలాగా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. ఆమె చనిపోయింది. ఆమె చాలా సత్క్రియలు చేసే వ్యక్తి, దాన ధర్మాలు చేసే వ్యక్తి, ధర్మ కార్యాలు చేసే వ్యక్తి, గొప్ప గుణవతి, శీలవతి కూడా, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ, అద్భుతమైనటువంటి స్త్రీ ఆమె. దేవునికి స్తోత్రం. అయితే ఈమె చనిపోయింది పిల్లారా. చనిపోయిన ఆమెను శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టారు. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడవు చేయక తమ యొద్దకు రావాలనని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. ఈ లుద్దా నుండి యొప్పేకి దగ్గరలో ఉందంట, చాలా దగ్గరగా ఉంటది. సో ఆమె, ఈ లుద్దా వేరు, ఈ యొప్పే వేరు. సో అక్కడ లుద్దాల్లోను, అక్కడ షారోన్లోను, ఆ ప్రాంతాల్లోనూ దేవుడు అద్భుతాలు చేసాడు. తర్వాత ఇక్కడ ఇంకొక అద్భుతం దేవుడు చేయబోతున్నాడు యొప్పేలో. దేవునికి స్తోత్రం. పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విన్నారు. అతడు తడువు చేయక తమ ఎదుకు రావాలని వేడుకున్నారు. వేడుకోవటానికి 2 మనుషుల్ని అతని దగ్గరికి పంపించారు. 39వ వచనం, 9వ అధ్యాయం 39వ వచనం. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడ గదిలోనికి అతన్ని తీసుకొని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను, వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. వాక్యం సెలవిస్తా ఉందంటే విధవరాళ్ళు, ఎంతో మంది విధవరాళ్ళు ఉన్నారు ఈమె దగ్గర. ఎందుకంటే ఈమె ధర్మాలు చేస్తూ ఉండేది, సత్క్రియలు చేస్తూ ఉండేది, ఎంతో మందిని ఆదుకుంటూ ఉండేది. విధవరాళ్ళు కావచ్చు, తల్లిదండ్రులు లేని వాళ్ళు కావచ్చు, ఇంకా పేదవాళ్ళు కావచ్చు, దిక్కులేని వాళ్ళు కావచ్చు, నిరాశ్రులు కావచ్చు. స్త్రీలారా, ఇలాగుండాలి స్త్రీలు. పాస్టర్లు కానీ, స్త్రీలు కానీ ఇలాంటి సేవ చేయండి. సంఘంలో ఇలాంటి సేవ చేసే వాళ్ళు ఉండాలి. తర్వాత కొర్నేలు గురించి చెప్పుకుంటాం మనం. ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను కొర్నేలు గురించి. కొర్నేలు కూడా ప్రార్థనాపరుడు, కొర్నేలు కూడా దాన ధర్మాలు చేసేవాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు, తన
ఇంటి వారందరితో కూడా 10వ అధ్యాయం మొత్తం మీరు చదివితే మనకు తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే అద్భుతాలు జరుగుతాయో పిల్లరా, ఎప్పుడైతే వాక్యం ప్రకటించబడతా ఉంటుందో, ఎప్పుడైతే గొప్ప కార్యాలు మనం జరగటం చూస్తామో యేసు నామం పేరట, అప్పుడు సంఘము ఇంకా విస్తరిస్తుంది. ఈ అపోస్తలుల కార్యం మొత్తం మనం చదువుకుంటూ వెళితే 28 అధ్యాయాలు సంఘం విస్తరించుట, హింస పొందుతా ఉంది, ఒక పక్కన విస్తరిస్తా ఉంది, అభివృద్ధి చెందుతా ఉంది, బలపడతా ఉంది, ఆదరించబడతా ఉంది, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మార్గంలో నడుచుకుంటూ ఉన్నారని వాక్యంలో ప్రతి వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. విధవరాళ్ళందరూ వచ్చారు, ఎంతో మంది ఉన్నారు. ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. 40వ వచనం. పేతురు అందరిని వెలుపలకు పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను. తబితా లెగువు అని చెప్పాడు, అంతే, మోకరించి ప్రార్థన చేసి. అద్భుతమైన మాటలు కదండి. ఇక్కడ మోకరించాల్సిన అవసరం లేదంటారు కొంతమంది. అపోస్తలుడు పౌలు గారు మోకరించినట్లుగా ఉంది, యేసు ప్రభు మోకరించినట్లుగా ఉంది, అపోస్తలులు మోకరించినట్లుగా ఉంది, పేతురు గారు మోకరించినట్లుగా ఉంది. పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడంట. చాలా మంది అంట మోకరించాల్సిన అవసరం లేదండి, కూర్చొని చేయొచ్చు, నిలబడి చేయొచ్చు. నిలబడి చేయొచ్చు, కూర్చొని చేయొచ్చు, కాదని దేవుడు, కానీ మోకరించి చేయటం కూడా ఉండాలి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూసి లేచి కూర్చుండెను. బట్ పీటర్ పుట్ దెమ్ ఆల్ అవుట్ సైడ్ అండ్ knelt down and prayed, and turning to the body he said, Tabitha, arise. And she opened her eyes, and when she saw Peter, she sat up. Acts chapter 9 verse 40. ఆమె కళ్ళు తెరిచింది, ఆమె కూర్చుంది, ఆమె లెగిసింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 41వ వచనం. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి అంటే లేచింది. ఆమె కళ్ళు తెరవటం కాదు, కూర్చోవటం కూడా, లేచింది కూడా. అపోస్తలుల గారు ఎన్నో అద్భుతాలు కదండి. అపోస్తలుల గారు 3వ అధ్యాయం గొప్ప అద్భుతం మీకు గుర్తు రావట్లేదా? శృంగారం అనే దేవాలయం ఎదుట కూర్చొని అడుక్కుంటా ఉన్నాడు. కుంటోడు, గుడ్డోడు, నడవలేనటువంటి వాడు అనుకోవచ్చు. ఎంతో మంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు. వారిలో ఈడొకడు. వాడు ఎన్నో సంవత్సరాల నుండి అక్కడ ఉండటం చూశారు. వాడు భయంకరమైన పరిస్థితుల్లో, మనం ఏ దేవాలయానికి కనపడుతుంది, గుడ్డోళ్ళు, కుంటోళ్ళు, గూనోళ్ళు, పేదలు చాలా మంది ఉంటారు కదా. అట్లాగే యేసు ప్రభువు వారితో మాట్లాడాడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నువ్వు లేచి నడుమని చెప్పగా నడిచాడు. వాడి చీల మండలాలన్నీ బలం పొందుకున్నాడు. వాడు లేచి నడుచుచు గంతులు వేయచు దేవుని స్తుతిస్తూ దేవాలయంలోకి వెళ్ళాడు. దేవుడి స్తోత్రం. అద్భుతాలు కదండి, అద్భుతాలు కదా, గొప్ప కార్యం కదా. ఒక మనిషి జీవితంలో అద్భుతం జరిగితే అతను ఇంకా ఎక్కడ పాపంలో ఉంటే రక్షించబడతాడు, అవిశ్వాసంలో ఉంటే, దేవుని మీద ఆయాసంలో ఉంటే రక్షణ పొందుతారు కదా. ఇంత అద్భుతం చూసినోడు పూర్తిగా రక్షణ పొందుతాడు. కొన్నిసార్లు అద్భుతాలు జరగటం వలన కూడా అన్యులు రక్షించబడుతున్నారు, మారు మనసు పొందుతున్నారు, పాపక్షమాపణ పొందుతున్నారు, విడుదల పొందుతున్నారు, స్వస్థత పొందుతున్నారు. కొంతమంది స్వస్థత పొందిన తర్వాత రక్షించబడుతున్నారు, స్వస్థత పొందకముందు రక్షించబడుతున్నారు. కొంతమంది రక్షణ పొందకముందు పరిశుద్ధాత్మతో నింపబడుతున్నారు, పొందిన తర్వాత నింపబడుతున్నారు కొంతమంది. ప్రైజ్ ది లార్డ్. 41వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఆమె లేచింది, పేతురు చెయ్యిగా అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించెను. 9వ అధ్యాయము అపోస్తలుల కార్యం 42వ వచనం. ఇది యొప్పే అన్నంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచిరి. ఈ వాక్యం మెయిన్ అండి. దిస్ ఈజ్ అ మెయిన్ వర్స్, కీ వర్స్ here also. And it became known throughout all Joppa, and many believed in the Lord. చచ్చిన శవం తిరిగి లెగిస్తే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారని ఉందండి. నేనుగా చెబుతుంది బైబిల్. అక్కడ 8 సంవత్సరాలను పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి లేచి ప్రభువును స్తుతిస్తా ఉంటే ప్రభువునందు విశ్వసించారు. ఎంతో మంది సంఘంలో కలపబడ్డారు, రక్షణ పొందారు. దేవునికి స్తోత్రం.
రక్షణ పొందటానికి అద్భుతాలు కూడా, స్వస్థతలు కూడా ఒక రకంగా పని జరిగిస్తా ఉండి పిల్లారా. అసలు ఒక రకంగా కాదు, పూర్తిగా మనం నమ్మాలంటే, నమ్మితే మన హృదయంలో స్వస్థత కలగాలి. ముందు ఆత్మ స్వస్థత కలగాలి, ఆత్మీయ స్వస్థత కావాలి, ఆత్మ స్వస్థత కావాలి. ఆత్మ మన హృదయం స్వస్థత పొందినప్పుడు మాత్రమే మన కళ్ళు తెరవబడతాయి. ఈ చచ్చిన ఈ కవిత కావచ్చు, దోర్క కావచ్చు, చచ్చిపోయిన ఈ యొక్క వ్యక్తి కళ్ళు తెరిచిందంటే ఆమెలోనికి జీవం వచ్చింది, దేవుని జీవం. హల్లెలూయా. జీవం లేనంత వరకు కళ్ళు మూసుకొని ఉంది. అలాగే ఆత్మీయ నేత్రం తెరవాలంటే యేసు ప్రభు వారిలోనికి రావాలి, వారిలోనికి స్వస్థతా శక్తి రావాలి, స్వస్థపరచు ఆత్మ రావాలి, బాగు చేసే ఆత్మ రావాలి. దేవుడు మన కడుతూ ఉంటాడు, సారీ, బాగు చేస్తూ ఉంటాడు. మన ఆత్మీయ జీవితాన్ని ఆయన బాగు చేస్తూ ఉంటాడు పిల్లరా. మన ఆత్మలో అద్భుతాలు చేస్తూ ఉంటాడు యేసుప్రభు. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, యేసు క్రీస్తు వారి జీవితం, యేసు క్రీస్తు వారి ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎన్నో అద్భుతాలు జరిగాయి. యేసు నామములో వాళ్ళు మోకరించి అపోస్తులు ప్రార్థన చేశారు. సారీ, అప్పుడు ఎన్నో అద్భుతాలు జరిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎస్, గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు, ఉన్నతమైనటువంటి కార్యాలు మన జీవితంలో జరగాలంటే, మన హృదయాల్లో జరగాలంటే, మన అంతరంగాల్లో జరగాలంటే దేవునికి మన హృదయాన్ని ఇవ్వాలి పిల్లరా. హృదయమునిచ్చి దేవుని సేవించే సేవకులను ఆహ్వానించాలి. అద్భుతాలు ఎవరి జీవితాల్లో ఎవరి ద్వారా జరుగుతూ ఉన్నాయో ఆ సేవకులను ఆ ప్రాంతాలకు ఆహ్వానించాలి, మీటింగ్లు పెట్టాలి, సువార్త ప్రకటింప చేయాలి, ప్రార్థింప చేయాలి, ప్రార్థన చేయటానికి వారిని ఆహ్వానించాలి, స్తుతించటానికి ఆహ్వానించాలి, పరిశుద్ధాత్మతో నింపబడటానికి ఆహ్వానించాలి. చేతులుంచగా వారు ఆత్మతో నింపబడ్డారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. 7వ అధ్యాయం కావచ్చు, 8వ అధ్యాయం కావచ్చు. వారు పరిశుద్ధాత్మను గురించి వినని వారు పరిశుద్ధాత్మను గురించి విన్నారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. యేసు క్రీస్తు ద్వారానే అద్భుతాలు జరుగుతాయి పిల్లలు, రక్షణ కార్యం జరిగింది, పరిశుద్ధాత్మతో నింపబడతారు. ఈ దినాల్లో ఎంతో మంది యేసు ప్రభువుని నమ్మని కారణాన్ని బట్టి సేవకులు కూడా, విశ్వాసులు కూడా అద్భుతాలు జరగట్లేదు, గొప్ప కార్యాలు జరగట్లేదు, స్వస్థతలు జరగట్లేదు. నమ్మని వాళ్ళకి ఆ దినాల్లో, యేసు ప్రభు దినాల్లో కూడా అద్భుతాలు జరగలేదు. అక్కడ అనేకమైన అద్భుతాలు ఆయన చేయలేకపోయాడు అన్నది బైబిల్ కన్నంలో. ఆ ప్రాంతంలో ఎక్కడో ఎన్నో ప్రాంతాల్లో జరిగిన అద్భుతాలు కొన్ని ప్రాంతాలు జరగవు. ఎందుకంటే వారు విశ్వసించట్ల, వారు వ్యతిరేకిస్తున్నారు అద్భుతాలకి, స్వస్థతలకి. వారి అవిశ్వాసాన్ని బట్టి జరగట్లేదు, వారిలో ఉన్న అంధకార చీకటిని బట్టి జరగట్లేదు, పాప సంబంధమైనటువంటి ప్రాచీన స్వభావాన్ని బట్టి జరగట్లేదు. దేవుని నమ్ముకున్నారు, విశ్వాసులుగా ఉన్నారు, రక్షణ పొందారు, లాభం ఏముంది? దేవుని వాక్యాన్ని నమ్మట్లేదు కదా, దేవుని మాట నమ్మట్లేదు కదా, వాక్యాన్ని నమ్మట్లేదు కదా. ఎవరైతే వాక్యాన్ని నమ్ముతారో, పరిశుద్ధాత్మ నమ్ముతారో, దేవుని శక్తిని నమ్ముతారో, ఆశ్రయిస్తారో, నింపబడతారు, ఫుల్గా నింపబడతారు పరిశుద్ధాత్మ సన్నిధితో, వారి ద్వారా దేవుడు అద్భుతాలు చేయటం ప్రారంభిస్తాడు, గొప్ప కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు, శక్తివంతమైన కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు, బలమైన కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. ఈ దినం దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయాలని ఈ వాక్యాలు మాట్లాడుతూ ఉన్నాడు పిల్లరా. ఈ స్వస్థతలు కావచ్చు, చనిపోయిన వారు తిరిగి లేపబడటాన్ని గురించి కావచ్చు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని సంఘంలోనికి ప్రజలు కలపబడాలి. అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచేది. ప్రభువునందు విశ్వాసం ఉంచటం కావాలా? నీవు గొప్పవాడివని ప్రకటించబడటం కావాలా? నీవు అతిశయించటం కావాలా? నువ్వు దుర్భాషలాడుతూ ఎంతో మందిని దూషించటం కావాలా? కొంతమంది దైవజనులను దూషిస్తారు, దైవ సేవకులు దూషిస్తారు, ప్రవక్తలు దూషిస్తారు, అపోస్తులను దూషిస్తారు, సువార్థికులు దూషిస్తారు,
కాపర్లను దూషిస్తారు, ఉపదేశకులను దూషిస్తారు. అది దేవుడు పెట్టిందే పిల్లారా. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మొత్తం చదవండి. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం మొత్తం చదవండి. రోమా పత్రిక 12వ అధ్యాయం మొత్తం చదవండి. ఇలాంటి పరిచర్యలను, వరాలను ప్రభువే ఇస్తా ఉన్నాడు, పరిశుద్ధాత్ముడే ఇస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఇచ్చి నడిపిస్తా ఉన్న సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘ పరిచర్య విస్తరించటానికి, అనేకులు దేవుని యందు విశ్వాసం ఉంచటానికి, ప్రభువు తట్టు తిరగటానికి. హల్లెలూయా. ఇదేనో ప్రభు మీతో, మీ హృదయాలతో మాట్లాడాడు నమ్ముతున్నా. మీరు కృంగిపోయిన వారా, బలహీనులుగా ఉన్న వారుగా ఉన్నారా, నలిగిపోయిన వారిగా ఉన్నారా, ఎక్కడో పాపము చేత, రోగము చేత చచ్చిన వారిగా ఉన్నారా? అతిక్రమాలతో చనిపోయిన వారిగా ఉండారు, అక్రమంతో చనిపోయిన వారిగా ఉండారు. దేవుడు స్వస్థపరచడానికి సిద్ధంగా ఉండాలి, బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నారు, రక్షించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ దినం మీ హృదయాలలో, మీ అంతరంగాల్లో అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉండాలి. దేవుడు రక్షణ నీకు సమీపంగా ఉంది. ఇదే దినము, రక్షణ దినము. ప్రభువు తట్టు తిరగటానికి, ప్రభువునందు విశ్వాసించడానికి, మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో, మీ ఊరిలో, మీ ప్రాంతంలో, మీ సిటీలో, మీ వంశంలో, మీ గ్రామంలో అద్భుతాలు జరగాలి. ప్రభు తట్టు మనుషులు తిరగాలి, రక్షణ కార్యం జరగాలి, ప్రభు వాక్యం ప్రకటించబడాలి, చనిపోయిన వారు తిరిగి లేపబడాలి, రోగగ్రస్తులు స్వస్థతలు పొందాలి. యేసు నామములో మీలో ఉన్న ప్రతి రోగి బాగుపడుదురుగాక, చనిపోయిన వారు తిరిగి లేచుదురుగాక. పాపము చేతను, అతిక్రమణ చేతను మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా బ్రతికించబడితిరని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం సెలవిస్తా ఉంది పిల్లారా. చచ్చిన మనలను బ్రతికిస్తా ఉన్నాడు దేవుడు. ఇదను మిమ్మలను బ్రతికిస్తా ఉన్నాడు. పాపములో ఉన్న మిమ్మలను, శాపములో ఉన్న మిమ్మలను, అతిక్రమంలో ఉన్నటువంటి మిమ్మలను అతిక్రమించి, ఆజ్ఞాతిక్రమే పాపము, దురాశ గర్భము ధరించి పాపమును గనగా పాపం పరిపక్వమై మరణమును కనుననుంది. ఏ దురాశ అయితే, ఏ పాపం అయితే నీ నిలబడి చేస్తా దేవునికి దూరంగా ఉంచిందో ఇన్ని సంవత్సరాలు, ఈ దినమే నీలో ఉన్నటువంటి రోగము, వ్యాధి, శాపము, అపరాధము, అతిక్రమము అన్ని కూడా యేసు నామములో దూరమైపోవును గాక. నీవు దేవునికి దగ్గరవుదువు గాక, ప్రభువుకి దగ్గరవుదువు గాక, సంఘములో కలపబడుదు గాక, సంఘముతో కలిసి ప్రభువుని ఆరాధించు, ఘనపరచుదువు గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అట్టి అద్భుతాలు దేవుడు మన కుటుంబాల్లో, మన జీవితాల్లో జరిగించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ఇంకా అధికమైన కృపకు మనం సమీపం ఉన్నట్లుగా రక్షణ కార్యం మన జీవితాల్లో కూడా, కుటుంబాల్లో కూడా, మన బంధువులు, స్నేహితులు, రక్త సంబంధుల మధ్య, మన గ్రామంలో, మన పట్టణంలో, మన ప్రాంతాల్లో, మన కాలనీస్లో, మన తాండాస్లో, మన వీధుల్లో అద్భుతాలు జరిగినట్లుగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా దేశమును కూడా స్వస్థపరచండి, బాగు చేయండి. చచ్చిన శవాలను, పాపముల చేతను, అతిక్రమల చేతను చచ్చిన వారిని లేవనెత్తండి ప్రభా. స్వస్థపరచండి, బాగు చేయండి నాయన. పాపం వలన వచ్చే జీతము మరణమని నీ వాక్యం సెలవిస్తా ఉంది. అయితే యేసు క్రీస్తునందు విశ్వాసము, ఆయన కృప మనకెంతో అధికముగా ఉండి మనల్ని రక్షిస్తా ఉంది, బ్రతికిస్తా ఉందని చెబుతా ఉంది నాయన వాక్యం. హల్లెలూయా. జీవమునిస్తా ఉందని చెబుతా ఉంది. యేసు క్రీస్తునందు విశ్వాసమే ప్రభువా. దేవా, కృపాదానము మమ్మల్ని బ్రతికిస్తా ఉంది, రక్షిస్తా ఉంది. ఈ దినం మా కుటుంబస్తులు, మా దేశస్తులు, మా రాష్ట్రపు ప్రజలు బ్రతుకుదురుగాక. చచ్చిన శవాలుగా, ద్వారకాలాగా పడిన వారు కళ్ళు తెరచి, లేచి, కూర్చొని, నడిచి అద్భుతమైన సేవ మళ్ళా తిరిగి కొనసాగించుదురుగాక. సత్క్రియలనే సేవ, ధర్మాలనే సేవ, వాక్య ప్రకటననే సేవ. దేవా స్తోత్రాలు. పక్షవాయుతో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి ప్రభ ఏ విధంగానైతే తిరిగి లేచాడు, ఆ వ్యక్తిలాగా అద్భుతాలు ఇదేనో జరుగునుగాకని ప్రకటిస్తా ఉన్నాను. యేసు నామములో ఒక అద్భుతం జరుగునుగాక, ఒక అద్భుతం జరుగునుగాక. గొప్ప కార్యాన్ని యేసు నామములో ఇప్పుడే ప్రకటన చేస్తా ఉన్నాను ప్రభా. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. ఐనేయు అనేటువంటి వ్యక్తి జీవితంలో 8 సంవత్సరాలుగా అతడు పక్షవాతంతో ఉన్నప్పుడు
పేతురు అతన్ని లెమ్మని చెప్పగా అతడు లేచాడు ప్రభువా. అతడు కూర్చున్నాడు, అతడు నడిచాడు. తండ్రి నీ స్తోత్ర. నిన్ను ఘనపరిచాడు, నీ నామాన్ని మహిమపరిచాడు. ఏదైనా పడి ఉన్నటువంటి వారు, కాయిలా పడి ఉన్నటువంటి వారు, రోగముతో ఉన్నటువంటి వారు, వ్యాధితో పడిపోయినటువంటి వారు, బలహీనలుగా ఉన్నవారు లేపబడుదురు గాక. అతడు లేచుడు ద్వారా, అతడు స్వస్థత పొందుట ద్వారా ప్రభు తట్టు అనేకులు తిరిగారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ద్వారకా చనిపోయి తిరిగి లేచుట ద్వారా అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచారని దేవుని వాక్యం సెలవిస్తాం. అనేకులు ప్రభువా, నిజంగా నీ సేవలో సేవకులు కష్టపడుతూ ఉండగా, యథార్థంగా నమ్మకమైన సేవ చేసిన సేవకులు కష్టపడి పనిచేస్తూ ఉండగా, సువార్త ప్రకటిస్తూ ఉండగా, అద్భుతాలు జరుగుతూ ఉండగా వాళ్ళ ద్వారా అనేకులు నీ తట్టు తిప్పబడుదురుగాక. నీ యందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది సంఘములో కలపబడుదురుగాక. నిన్ను మహిమపరిచి ఆరాధించుదురుగాక. అట్టి కృపతో నన్ను మమ్మల్ని బలపరచమని, మా కుటుంబాలను బలపరచమని, మా జీవితాలను బలపరచమని ప్రార్థిస్తూ ఈ సమయం కొరకు, ఈ దినం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన గొప్ప నామంలో ఈ ప్రార్థనా సమయాన్ని, ఈ వాక్య ధ్యానాన్ని అంతటిని నీకు సమర్పించి రక్షించబడిన ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను, ఈ దినము రక్షణ పొందిన వారిని కొన్ని కల్పిస్తున్నా, రక్షణ లేని వారికి రక్షణ దయచేసి కాపాడి పోషించి నడిపించి మహిమ పొందమని యేసయ్య నామంలో మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని గొప్పగా దీవించమని, రాబోయే దినాలు జరగబోయే ఎలక్షన్స్ లో కూడా అద్భుతాలు చేసి మంచి నాయకులను ఎన్నుకొని మా దేశానికి ఇవ్వమని, మా రాష్ట్రాలకు ఇవ్వమని, మా జిల్లాలకు, మా ప్రాంతాలకు, పల్లెలకు ఇవ్వమని ప్రార్థిస్తుంది. మంచి పాలన ఇవ్వండి నాయన, సమాధానంతో కూడిన పాలన ఇవ్వండి, సంతోషముతో ఆనందముతో నిన్ను సేవించే పాలన ఇవ్వండి. నిన్ను వ్యతిరేకంగా, నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి, నిన్ను వ్యతిరేకించే నాయన వ్యతిరేకులను, శత్రువులను కూడా మార్చి నీ తట్టు తిప్పుకొని ప్రభు నిన్ను ఆరాధించే వ్యక్తులుగా చేయమని, సౌలును మార్చి పౌలుగా మార్చి అద్భుతంగా వాడుకున్న దేవుడు నాయన. ఎంతో మంది సౌలు జీవితాన్ని కలిగిన వారు ఉన్నారు ఈ భూమి మీద. వారందరూ మార్చబడుదురుగాక, పౌలుగా మార్చబడి గొప్ప పరిచర్య జరిగించుదురుగాక. అట్టి పరిచారకులు లేవనెత్తండి ప్రభా, సేవకులు అంటారు లేవనెత్తండి, సేవకులు లేవనెత్తండి, కుటుంబాలను దీవించండి నాయన, జీవితాలను దీవించండి, మా జిల్లాను, మా రాష్ట్రాలను, మా పల్లెలు, ప్రాంతాలు దీవించండి, మా దేశాన్ని, మా దేశమే కాదు అనేక దేశాల్లో ఉన్నటువంటి మా ప్రియులు, స్నేహితులు, సన్నిహితులు, పరిశుద్ధులందరినీ దీవించండి ప్రభా. ఎస్ లార్డ్, పరిశుద్ధులని స్పెసిఫిక్ గా దేవుని సెయింట్స్ అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంటున్నారు. ఎస్ లార్డ్, అవును ప్రభా, నీకు వందనాలు. ఈ దినం ప్రభా, పరిశుద్ధులుగా ఉన్నటువంటి ప్రతి సంఘము ఆయన నిజంగా నిన్ను సేవించాలి, నిన్ను వెంబడించాలి. గర్వపడొద్దు, అహంకారంగా ఉండొద్దు, విర్రవేగొద్దు, దూషించొద్దు, నిందించొద్దు, చులకనగా చూడొద్దు. ఇంకొకరిని అందరినీ ఆదరించి, ప్రేమించి, ధైర్యపరిచే వారికి ఉండాలి. అలాగనే రక్షణ సువార్త ప్రకటించే వారికి ఉండాలి, సహాయం చేసేవారు ఉండాలి, దాన ధర్మాలు చేసేవారు ఉండాలి, సత్క్రియలు చేసే వాళ్ళుగా ఉండాలి, తమ కలిగిందంతా పంచుకునే వాళ్ళుగా ఉండాలి ప్రభు పిల్లారా. ఎస్ లార్డ్, అవును ప్రభువా, థ్యాంక్ యూ జీసస్. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, 6వ అధ్యాయాన్ని సెలవిచ్చినట్లుగా ప్రభువా, తమ కలిగిందంతా వాళ్ళు పంచుకున్నారు, అందరి అవసరాలు తీర్చుకున్నారు, అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి పంచారు నాయన. అట్టి సంఘముగా సంఘాన్ని దీవించండి నాయన, అద్భుతాలు చేయి సంఘముగా దీవించండి, ప్రభు తట్టుకి తిప్పి అనేకులు తిప్పేటువంటి సంఘముగా దీవించండి, యందు అనేకులు విశ్వసించేటువంటి దానికి కారకులుగా సంఘాన్ని దీవించండి ప్రభా. సంఘ సభ్యులను, సేవకులను దీవించండి, దేశాలను, రాష్ట్రాలను దీవించండి, సమస్త దేశాలలో, సమస్త ప్రపంచ దేశాల్లో ఉన్న పరిశుద్ధులను, దేవుని బిడ్డలను, సంఘాన్ని, సంఘ సభ్యులను, సేవకులను, వారిని, వారి పిల్లల్ని, వారి కుటుంబాలను సమృద్ధిగా దీవించండి. శ్రమలో, నిందల్లో, అవమానాల్లో, కష్టాల్లో, దోషంలో, హింసల్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని, సేవకుల కుటుంబాలు, సేవకురాంటి కుటుంబాలు, అలాగే ప్రభు విశ్వాసుల కుటుంబాలు, నీ యందు నీ మార్గంలో నడుస్తూ ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని ఆదరించండి, ధైర్యపరచండి. పరిశుద్ధాత్మ ఆదరణ పొందుకుందని సంఘము 31వ వచనం 8వ 9వ అధ్యాయము అపోస్తుల కార్యములో నువ్వు సెలవిచ్చినట్లుగా అద్భుతాలు జరుగును గాక ప్రభా. ఇప్పుడే అద్భుతాలు జరుగును గాక, గొప్ప ఆదరణ, నెమ్మది సంఘానికి కలుగును గాక, సంఘము విస్తరించును గాక, అభివృద్ధి చెందును గాక. అట్టి సంఘముగా ప్రపంచం యావత్తులో ఉన్న, ప్రపంచం అంతటిలో ఉన్నటువంటి సంఘాన్ని దీవించి ఆశీర్వదించి మహిమ ఘనత మీరే పొందమని ఈ సమయ దినం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును, మా రక్షకుడు, మా దేవుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన గొప్ప నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్ముడు సన్నిధి, సహవాసం, కాపుదల, భద్రత కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు ట్రై చేసుకుంటే అంతమందికి వాక్యము అద్భుతంగా ప్రతిరోజు రీచ్ అవుతా ఉంటాను. నేను ప్రకటించే వాక్యాలన్నీ వాక్యం చదువుతూ మీకు చెబుతా ఉంటాను. నా సొంత కథలు చెప్పట్లా, ఇష్టంగా చెబుతున్నా, స్వచ్ఛందంగా చెబుతున్నా. ఎవరిని 5 పైసలు అడగట్లా, పైసల కోసం చెప్పట్లా. పైసల కోసం చెప్పేవాడిని అయితే ఏదో విజిటింగ్కి వెళ్ళేవాడినిగా, ఎక్కడో మీటింగ్కి వెళ్ళేవాడినిగా. ఒక 1000, 2000, 5000 వస్తాయిగా, కనీసం అన్న 1000 వస్తుందిగా. ఎవరన్నా మీరు పైసలు పంపుతున్నారు నాకు? ఎవరు పంపట్లే పైసలు, ఎవరిని అడుక్కోవట్లేదు కూడా. నేను ఇష్టం ఉండే వాళ్ళు, ప్రేరేపించబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే పంపిస్తే అవి సంతోషంగా వాళ్ళని దీవిస్తూ అవి సేవ కొరకు వాడతాను నేను. దేవునిస్తూ బాగా చెప్పాలంటే మా సంఘస్థులు, నా పరిచర్యలో రక్షణ పొందిన వారు, బాప్తిజం తీసుకున్న వాళ్ళు తప్ప ఎవరు నాకు కానుక పంపరు. ఎస్, అది వాస్తవం. నా ఆత్మీయ బిడ్డలు పంపుతారు కానుకలు నాకు. ఫోన్పే కానీ, లేకపోతే పేటిఎం కానీ, గూగుల్ పే కానీ, ఏది పంపినా వాళ్ళే, బయట వాళ్ళు ఎవరు లేరు. ఆ మణిపూర్ వెళ్ళినప్పుడు మాత్రం కొంతమంది బయట వాళ్ళు నా జన్మలో అంత డబ్బుని, అంటే 4000, 5000 పంపిన వాళ్ళు ఉంటారు, 10,000 ఇచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఒకళ్ళైతే 30,000 కూడా పంపించారు. సుధాకర్ గారని విజయవాడ దగ్గరలో ఉంటారు. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని సమృద్ధిగా దీవించిన కాక. ఇప్పటికీ నేను గుర్తుపెట్టుకొని ప్రార్థిస్తూ ఉంటా, దీవిస్తూ ఉంటా. మణిపూర్ వెళ్ళినప్పుడు మాత్రం కొంతమంది పంపారు. కానీ తర్వాత ఎవరు నాకు కానుకలు ఎవరు బయట నుండి రావు. నాకు ఎక్కువగా బయట దేశాల నుండి రావు, బయట నుండి రావు. కష్టపడి పనిచేసిన దగ్గర, నేను బయట దేశాలు వెళ్ళినా నేను కష్టపడి పనిచేసి సేవ చేస్తే వాళ్ళు పంపిస్తారు. నా పరిచర్యలో రక్షించబడి, లేకపోతే బలపరచబడి, దీవించబడి, అద్భుతాలు, గొప్ప కార్యాలు జరిగి ప్రభు తట్టు తిరిగిన వాళ్ళు, ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళు, ప్రభువులో బలపడి దీవించబడిన వాళ్ళు ఆర్థికంగా, వాళ్ళు కూడా ఎప్పుడన్నా కృతజ్ఞత కానుక పంపుతారు. ఈ తప్ప నాకు కానుకలు కానీ, ఫండ్స్ కానీ ఎక్కడి నుండో రావు, ఎవరి దగ్గర రావు. ఇండియాలో కానీ, బయట దేశాల్లో కానీ. అన్ని విశ్వాసంతో వచ్చేయి, స్వచ్ఛందంగా వచ్చేయి, ఇష్టంగా ఇచ్చేయి, యథార్థంగా ఇచ్చేయి. ఆ 1000, 200, 500 దాని అంతా గొప్ప సేవ కొరకు వాడుతూ ఉంటాను నేను. ఇలాంటి సేవ ఫ్రీగా సువార్త ప్రకటిస్తాను. ఈ మధ్య కాలంలో నేను గాస్పల్ టీవీలో కూడా, సువార్త చెప్పే టీవీలో కూడా ఎంతో డబ్బు ఖర్చు చేశాను, చాలా లక్షలు ఖర్చు చేశాను. కానీ ఎక్కువేం రాలేదు, 30-40 తప్ప. ఎక్కువగా వచ్చి ఒక 50,000 ఇప్పటికి వచ్చి. కొంతమంది ఏదో ఒక్కళ్ళిద్దరు అప్పుడప్పుడు 500, 200, 300 పంపుతారు. కొంతమంది అంటే 2-3 అంతే, ఎక్కువ కాదు. అది కూడా అప్పుడు పంపలా, ఇప్పుడు పంపరు ఎవరు కూడా. లక్షలు ఖర్చు పెట్టా, దాన్ని నేను కట్టలేక లోన్ తీసుకొని వడ్డీతో కడుతున్నా, ఇంట్రెస్ట్తో. ఇప్పటికే కడుతున్నా, ప్రతి నెల కడుతున్నా. 50-60 కట్టుకుంటా ప్రతి నెల పరిచర్య సేవకి. మేము తినకపోయినా. ఇది ఇప్పుడే కాదు, 38 సంవత్సరాలు ఇదే చేస్తున్నాను నేను. ఇట్లాగా నేను సేవ చేస్తాను, కష్టపడతాం. కొన్నిసార్లు అక్కడ కష్టపడి సేవ చేయాల్సి వస్తే కొంత ఖర్చులు అవుతుంది, అది ఎవరు ఇవ్వకపోతే నేనే భరించుకుంటా. కొన్నిసార్లు లోన్లు తీస్తాను, అట్లా కట్టుకుంటాను. లోన్ తీయమని ఎవడు చెప్పాడు, ఎవడు పెట్టాడు అని అంటారు కొంతమంది. నేను చేయాలని చేయను, అవుతుందని చేయలేదు, వస్తుందని చేస్తాం, విశ్వాసం చేస్తాం, పరిచర్య చేస్తాం. అవి వాటి జరగనప్పుడు ఎవరి మీద నేను భారం వేయను, ఎవరిని బాధ పెట్టను, ఎవరిని అడుక్కాను, ఎవరి హృదయం గాయపరచను, దేహి అని అన్ను, మాయ మాటలు చెప్పను. వాళ్ళు ఇస్తే తీసుకుంటా, లేకపోతే లేదు. సో అట్లా పరిచర్య చేస్తా. ఇది సంఘ పరిచర్య, సేవ పరిచర్య. ఇది నిజమైన సంఘం. ఇలాంటి పరిచర్య చేస్తాను నేను ఎక్కడికి వెళ్ళినా. సో ఇలాంటి పరిచర్యలో దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కూడా వాడుకున్నాను కాక. ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా నేను ప్రకటిస్తున్నటువంటి రక్షణ సువార్త ద్వారా ఎంతమంది రక్షించబడుతున్నారో, పోషించబడుతున్నారు, బలపరచబడుతున్నారు, ధైర్యపరచబడుతున్నారు, అటు వారికి నేను ఆహ్వానం పలుకుతున్నా. మీరు కూడా దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ముందుకు రండి. మీరు కూడా ధారాళమైనటువంటి, ఇష్టపూర్వకమైనటువంటి, సంతోషంతో, స్వచ్ఛందంగా ఇవ్వాలనుకున్న దాన్ని ఇవ్వండి. మీరు నన్ను సంప్రదించవచ్చు. నా ఫోన్ నంబర్ కూడా 6281181339, 6281181339. ఇది మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, పేటిఎం కానీ మీరు పంపవచ్చు. అది మీకు ఇష్టమైతేనే, సంతోషం అయితేనే, మీరు బలపడితేనే, దీవించబడితేనే, మీకు ప్రేరేపణ వస్తేనే, మీరు ఇవ్వాలని అనిపిస్తేనే, దేవుడు ప్రేరేపిస్తే, లేకపోతే ఇవ్వాలని ప్రేరేపణ కలిగితేనే. దేవుడు అనేది కొంతమంది అడ్డం పెట్టుకుంటానని అంటారు. నేను అంటుంది ఏంటంటే,
అది మన హృదయంలో స్వచ్ఛందంగా ఆత్మ ద్వారా మనం ప్రేరేపించబడుతున్నాం కాబట్టి, మనలో ఉన్న దేవుని ఆత్మ, దేవుడు మనం ప్రేరేపిస్తున్నారు కాబట్టి దేవుడు అనే పదాన్ని మనం వాడతాం. సో కాబట్టి అలాగ దేవుడు ప్రేరేపిస్తే మీరు ఇవ్వండి దేవుని సేవకి. అది దేవుడు మిమ్మల్ని మరి దేవుని సేవలు వాడుకుంటాడు కాబట్టి గొప్పగా దీవిస్తాడు. అది దీవెనకరంగా మార్చబడుతుంది. ఇలాగ నేను స్వార్థ ప్రకటించి ప్రతి స్థలంలో వాడతాను. కొన్ని మీటింగ్లకి నేను వెళ్తాను, వారి పరిస్థితిని బట్టి నేను కానుక తీసుకొని అక్కడ దేవుడు నాకు ఇచ్చినా, దేవుడు మాట్లాడితే ఆ కానుక మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తాను. ఎందుకంటే అక్కడ మీటింగ్లు వాళ్ళు అప్పుల పాలు అవ్వద్దు, వాళ్ళు బాధపడొద్దు. దేవుని మీటింగ్ పెట్టాను, స్వార్థ ప్రకటించాను, అప్పుల పాలయ్యాం అని అనుకోవద్దు వాళ్ళు. అందుకని నేను కొన్నిసార్లు వాళ్ళకి ఇచ్చేసి వస్తాను. క్రైస్తలాడు. అందుకే దేవుడు నన్ను దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. ఏ తక్కువ చేయట్లా. నా అవసరానికి మోకరిస్తాను, ప్రార్థన చేస్తా, దేవుడిని అడుగుతాను. దేవుడు నా అవసరాలన్నీ కొంచెం అనుకో ముందు కొన్నిసార్లు సంవత్సరాలు పడుతుంది. సంవత్సరాలు సఫర్ అవుతా. ఇప్పుడు 2 సంవత్సరాలను కొంచెం సఫర్ అవుతా ఉన్నా. ఆయన దేవుడు అద్భుతాలు చేస్తా ఉన్నాడు. ఈ సంవత్సరం బాగా సఫర్ అవుతున్నా. ఈ సంవత్సరం జనవరి నుండి ఆయన దేవుడు అద్భుతాలు చేస్తా ఉన్నాడు, పోషిస్తున్నాడు, సమకూరుస్తున్నాడు. దేవుడు నన్ను పరీక్షిస్తాడు ఒకసారి. కానీ దేవుణ్ణి ఇంకెక్కువ నేను నమ్ముతాను, ఇంకెక్కువ స్తుతిస్తాను, ఆరాధిస్తాను, ఆలోచిస్తూ ఉంటా, ధ్యానం చేస్తూ ఉంటా. దేవుడు అద్భుతాలు చేయడం ప్రారంభిస్తాను. నోటితో పలుకుతూ ఉంటా ఆశీర్వాదాలు, దీవెనలు. నా అప్పులన్నీ తీరిపోవును కాక పలుకుతాను. అన్ని అప్పులు ఎక్కడెక్కడైతున్నాయి అవన్నీ రాసి పెట్టుకుంటా, వాటి మీద చేయబెట్టి ప్రార్థన చేస్తా. అప్పులంటే సువార్తలో అయినయే, దేవుని సేవలు అయినయే. ఎవడు చేయమన్నాడు నిన్ను సేవలు అని అంటారు కొంతమంది. ఎవరు చెబితే చేయట్లేదు కదా. ఒకసారి అవుతాయి అట్లాగా. జల్సాలుగా ఖర్చు పెట్టింది కాదు, ఇష్టంగా ఇష్టం వచ్చినట్టు తిరిగి తందనాలు కొట్టి సుఖపడింది కాదు. నేను చెప్పాను కదా చాలాసార్లు, ఎప్పుడు సుఖపడము. ఏసీలని, కార్లని, బిల్డింగ్లని, వీటితోనే కాదు. లేని వాళ్ళకి ఇవ్వటం, ఆదరణ లేని మణిపూర్ వెళ్ళాను, ఎంతో ఖర్చు చేశాను, ఇచ్చాను ధనం. కొన్ని క్రెడిట్ కార్డులు కూడా వాడాను వాళ్ళ అవసరాన్ని బట్టి. నేను కట్టుకుంటున్నా దాన్ని. ద్వారకా అదేగా చేసింది, సత్క్రియ చేసింది. ఆమె విధవరాలుగా ఉంది, విధవరాలను పోషించింది, దాన ధర్మాలు చేసింది. క్రైస్తవులు దేవుడు ఇడిచిపెట్టడు. చచ్చిన శవాన్ని కూడా తిరిగి లేపాడు. మళ్ళా ఆమెను వాడుకున్నాడు. అప్పుడు మిమ్మల్ని కూడా, మీ జీవితాల్లో కూడా, మీ కుటుంబాలు కూడా మేలు చేస్తే, మంచి చేస్తే, ధర్మం చేస్తే, దాన ధర్మాలు చేస్తే, సేవకిస్తే, సేవా పరిచయం ప్రేమిస్తే, నిజంగా యథార్థంగా సేవ చేసే సేవకులకి అండగా ఉండి నిలబడి సేవకులతో ఉండి స్వార్థ పనులు ముందుకెళ్ళి దేవుడు విడిచిపెట్టడు పిల్లారా. అద్భుతాలు చేస్తాడు మీ జీవితాల్లో కూడా, గొప్ప కార్యాలు చేస్తాడు, మిమ్మల్ని దీవిస్తాడు. ఆర్థికంగా దీవిస్తాడు, ఆధ్యాత్మికంగా దీవిస్తాడు, శారీరకంగా, మానసికంగా దీవిస్తాడు, సాంఘిక పరంగా, సామాజికంగా దీవిస్తాడు, భావోద్రేకపూర్వకంగా దీవిస్తాడు. అన్ని విషయాల్లో సర్వ సమృద్ధి కలిగి ఉంటారు. అలాగా ఉందురుగాక, కలిగి ఉందురుగాక. క్రైస్తవులు, గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్. సీ యూ టుమారో. రేపు 7:30 కలుసుకుందాం సాయంత్రం. క్రైస్తవులు.